guys, welcome back to our channel ఆస్ట్రేలియాలో అక్క చెల్లి. ఐ హోప్ ఎవ్రీవన్ ఈస్ డూయింగ్ వెల్. సో మీరు నా షార్ట్స్ ఫాలో అవుతుంటే మీకు ఆల్రెడీ తెలిసి ఉంటుంది, నేను ఇండియాకి వెళ్ళాను అండ్ ఆస్ట్రేలియా తిరిగి కూడా వచ్చేసాను. సో 3 weeks కోసం వెళ్ళాను అనమాట. 3 weeks 3 days లాగా అయిపోయింది. అండ్ ఈ వీడియో థంబ్నెయిల్ చూస్తేనే మీకు అర్థమై ఉంటుంది. సో ఇది వచ్చి కుర్తీ సెట్ హాల్ అనమాట. సో నేను ఇండియా నుంచే మోస్ట్లీ నా కుర్తీస్ అన్ని తెచ్చుకుంటాను అండ్ రీసెంట్గా కొన్ని ఇయర్స్ నుంచి అయితే ఆన్లైన్లోనే ఆర్డర్ చేస్తున్నాను. ఎందుకంటే మనకి షాప్స్కి వెళ్ళి సెలెక్ట్ చేసుకొని వాటికి అంత టైం పడుతుంది అండ్ అంత టైం ఉండదు. సో నేను మోస్ట్లీ కొన్నవన్నీ ఆన్లైన్లోనే. సో ఈసారి నేను ఏమేమి కుర్తీ సెట్స్ తెచ్చుకున్నానో అవన్నీ ఇప్పుడు చూపిస్తాను. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఈ కుర్తీస్ అన్ని మింత్రా నుంచే. సో వీటిలో మీకు ఏదైనా నచ్చితే ప్లీజ్ కింద కమెంట్ చేయండి, మీకు నేను లింక్ అయితే ప్రొవైడ్ చేయగలను. సో ఇంకా లేట్ ఎందుకు వీడియోలోకి వెళ్ళిపోదాం. సో నేనైతే 5 కుర్తీ సెట్స్ తెచ్చుకున్నాను అనమాట. అండ్ ఈ మధ్య నాకు ఇట్లా చున్నీ ఉండేవి 3 piece కుర్తీ సెట్లు పిచ్చి పట్టింది. సో అన్నీ అలాంటివి తెచ్చుకున్నాను. ఓన్లీ ఒకటి మాత్రం జస్ట్ కుర్తీ సెట్ తెచ్చుకున్నాను, లైక్ కుర్తీ విత్ ట్రౌజర్. మిగతా అన్నిటికీ ఇట్లా దుపట్టా అయితే ఉంది అండ్ దుపట్టాస్ కూడా చాలా బాగా వచ్చాయి. సో ఫస్ట్ డ్రెస్ అయితే ఇప్పుడు వేసుకున్నాను కదా, ఇది లెమన్ ఎల్లో కాదు, నార్మల్ ఎల్లో కలరే. అండ్ ఇదంతా మీరు ఇక్కడ చూస్తే మొత్తం ఎంబ్రాయిడరీకి వచ్చింది అండ్ చాలా బాగుంది. హ్యాండ్స్ కూడా ఇట్లా 3/4 హ్యాండ్స్ లాగా వచ్చాయి. నార్మల్గా నా టిప్ ఏంటంటే సన్నగా ఉండే వాళ్ళకైతే ఇట్లా షార్ట్ హ్యాండ్స్ కొంచెం బాగుంటాయి, కానీ కొంచెం చబ్బీగా ఉండే వాళ్ళకి ఇట్లా 3/4 హ్యాండ్సే బాగుంటాయని నా ఫీలింగ్. అండ్ నేను మోస్ట్లీ 3/4 హ్యాండ్సే కొనుక్కుంటాను. ఒకవేళ షార్ట్ హ్యాండ్స్ తీసుకున్నా కూడా మోస్ట్లీ కొంచెం ఇంత మాత్రం ఉండేలాగా తీసుకుంటాను, మరీ షార్ట్గా అయితే తీసుకోను. సో దీనికైతే దుపట్టా కూడా చాలా బాగా వచ్చింది. ఇది చూడండి, ఇది నెట్టెడ్ కాదు, నార్మల్ సిల్క్ టైపే. డ్రెస్ మాత్రం కాటన్ అండ్ క్లాత్ అయితే చాలా కంఫర్టబుల్ అండ్ చాలా బాగుంది. సో మీరు వీటిని ఫంక్షన్స్కి కూడా వేసుకోవచ్చు. దానికైతే చాలా చాలా బ్రైట్ కలర్ అండ్ చాలా బాగుంది. వీటన్నిటికీ ట్రౌజర్స్ వచ్చాయని చెప్పాను కదా, సో దీనికైతే అండ్ ట్రౌజర్కి కూడా ఇలా కింద డిజైన్ వచ్చిందనమాట. ఎండ్లో చాలా బాగుంది, చూడండి చాలా బాగుంది. ఇది కూడా అంటే నెట్ అయితే కాదు కానీ నెట్ టైపే. అండ్ ఇక్కడ కూడా కింద ఎంబ్రాయిడరీ ఇచ్చారు అండ్ పర్ఫెక్ట్గా సరిపోయింది. నెక్స్ట్ వచ్చి ఈ రెడ్ కుర్తీ సెట్. ఇదైతే పార్టీ వేర్ టైప్ సెట్ అనమాట. అండ్ ఇక్కడ చూస్తే మీరు ఇది కూడా సేమ్ ఎల్బో లెంత్ హ్యాండ్స్ వచ్చాయి అండ్ దీనికి కూడా లైక్ దుపట్టా ఉంది అండ్ ఆల్సో కింద ట్రౌజర్స్ కూడా ఉన్నాయి. సో నెక్ దగ్గర అయితే చాలా బాగా డిజైన్ వచ్చింది అనమాట. సో మీరు పెద్ద హెవీగా ఏం నెక్ లో వేసుకోవాల్సిన అవసరం లేదు, మంచిగా పెద్ద ఇయర్ రింగ్స్ పెట్టుకుంటే సరిపోతుంది. అండ్ వీటన్నిటికీ దుపట్టా వచ్చాయి కాబట్టి చూడడానికి అయితే చాలా రిచ్ గా ఉన్నాయి. అండ్ ఈ రెడ్ కలర్ కూడా నాకు చాలా బాగా నచ్చింది అండ్ వేసుకుంటే కూడా నాకు చాలా బాగా సెట్ అయింది. నార్మల్గా నాకైతే డార్క్ కలర్స్ ఎక్కువ బాగుంటాయని నా ఫీలింగ్. సో ఎక్కువ నేను డిఫరెంట్ డార్క్ కలర్స్ ట్రై చేస్తూ ఉంటాను. కాకపోతే రెడ్ ఆర్డర్ చేసేటప్పుడు అయితే కాస్త ఆలోచించాను, మరీ ఎర్రగా అలా ఉంటుందేమో అని చెప్పి. కానీ ఇదైతే చాలా బాగుంది. ఇది దుపట్టా చూడండి ఎంత బాగా ఇచ్చారో. అసలు దుపట్టా కూడా ఎంబ్రాయిడరీ మంచిగా వచ్చింది అనమాట. అండ్ ఇవన్నీ కుర్తీస్ కూడా లాంగ్ లెంతే, షార్ట్ అయితే కాదు. చూడండి మనకి కింద నీకంటే కిందకే ఉంటుంది అండ్ పొడుగుండే వాళ్ళకి కూడా చాలా బాగుంటుంది. కొంచెం పొట్టుకుండే వాళ్ళకైతే ఇది కాస్త పెద్దగా అవ్వచ్చు. సో కింద మనం మళ్ళీ స్టిచ్ చేయించుకోవాల్సి వస్తుంది. నాకైతే ఇవి కరెక్ట్గా సరిపోయాయి. సో చూడండి థర్డ్ వచ్చి ఇది. సో చూస్తున్నారు కదా ఫ్లోరల్ది, చాలా బాగుంది ఇది కూడా. అండ్ దీనికి కూడా లైక్ సిల్క్ టైప్ దుపట్టా వచ్చింది అండ్ సాఫ్ట్గా ఉంది, మేనేజబుల్. అండ్ ఇది కూడా హ్యాండ్స్ చూడండి అండ్ నెక్ దగ్గర కూడా చాలా మంచి డిజైన్ వచ్చింది. అండ్ ఓవరాల్గా అయితే ఇది కూడా చాలా బాగుంది. నేను ఆల్రెడీ వేసుకున్నాను ఇండియాలో ఉన్నప్పుడే, కానీ ఎక్కడ ఫొటోస్ అయితే పెట్టలేదు. సో నా ఓన్లీ సజెషన్ ఏంటంటే మీరు ఆన్లైన్లో కొనేటప్పుడు కొంతమంది మాకు సెట్ కావట్లేదు అంటారు. సో మీరు ఒక సైజ్ అయితే ఎక్స్ట్రా పెట్టుకోవాలి, ఇట్లా ట్రౌజర్స్ ఉన్న వాటికైనా లేకపోయినా కూడా. ఎందుకంటే ఆ సైజెస్ అందరికీ సెట్ అవ్వాలని అయితే లేదు. నేనైతే ఎప్పుడు ఎక్స్ట్రా సైజే పెట్టుకుంటాను. అండ్ లూజ్ అయినా అవ్వకపోయినా ఎలాగో స్టిచ్ చేయించుకోవాలి, ఎందుకంటే వాళ్ళు వేసిన స్టిచ్చెస్ అంత గట్టిగా ఉండవు, చినిగిపోయే ఛాన్స్ ఉంటుంది. అండ్ నేను ఇవన్నీ ఇండియా నుంచి స్టిచ్చెస్ వేయించే తీసుకొచ్చాను. మళ్ళీ ఇక్కడ స్టిచ్ చేసే వాళ్ళని ఎక్కడ ఎత్తుక్కోవాలో అని చెప్పి నేనైతే ఇండియా నుంచి అన్ని స్టిచ్ చేయించే తెచ్చాను.
ఇది కూడా నాకు చాలా బాగా నచ్చింది. ఇది పార్టీ వేర్ అని అయితే కాదు, కానీ నార్మల్గా లైక్ టెంపుల్కి వెళ్ళడానికి లేకపోతే ఎక్కడైనా ఫ్రెండ్స్ ఇంటికి బయట నార్మల్గా వేసుకోవడానికి అయితే చాలా చాలా బాగుంది. అండ్ కలర్ కూడా చూడండి చాలా మంచి గ్రీన్ అసలు. అండ్ ఈ ఫ్లవర్స్ కూడా మంచి పింక్. సో మీరు దీనికి ఏదైనా కొంచెం మంచి దుపట్టా ఉంటే మీ దగ్గర పింక్ కలర్లోది అలా కూడా మ్యాచ్ చేసి వేసుకోవచ్చు. ఈ కుర్తీస్ ఏంటంటే మోస్ట్లీ మనం వేసుకునే దుపట్టాని బట్టి డ్రెస్సే మారిపోతుంది. సో హెవీ దుపట్టా వేసుకుంటే డ్రెస్ కూడా హెవీగా కనిపిస్తుంది అనమాట. సింపుల్గా వేసుకోవాలి అంటే ఈ దుపట్టా సరిపోతుంది. ఇదైతే చాలా మేనేజబుల్. దుపట్టానే నాకు చాలా బాగా నచ్చింది అనమాట. అండ్ లెంత్ కూడా చాలా చాలా పొడుగు వచ్చాయి దుపట్టాలన్నీ. చూడండి చాలా పొడుగుంది. సో మోస్ట్లీ అన్నిటికీ దుపట్టాస్ అయితే పొడుగ్గానే వచ్చాయి. పొట్టి దుపట్టాలు నాకు కూడా నచ్చవు. నెక్స్ట్ వచ్చి ఈ డ్రెస్. సో ఇది వచ్చి ఆలియా కట్ డ్రెస్ అనమాట. సో ఇది ఏం మెటీరియల్ తెలియదు కానీ చాలా ఫ్లోయీ మెటీరియల్ అనమాట. చాలా చాలా సాఫ్ట్ అండ్ కంఫర్టబుల్గా ఉంది. చాలా స్మూత్గా ఉంది. అండ్ డిజైన్ కూడా చూడండి మొత్తం ఈ నెక్కి ఇదంతా మంచి ఎంబ్రాయిడరీ వచ్చింది. చాలా రిచ్గా ఉంది. అండ్ వీటన్నిటికీ నెక్ కూడా చాలా బాగా వచ్చాయి. సో మీరు సింపుల్గా నెక్కి ఏదైనా చిన్నది వేసుకుంటే సరిపోతుంది. నల్ల పూసలు వేసుకున్నా కూడా చాలు. సో ఈ డ్రెస్కి చూడండి నేను ఓన్లీ నల్ల పూసలే వేసుకున్నాను కానీ చాలా బాగా అనిపిస్తుంది. చాలా రిచ్గా ఉంది. అండ్ దీనికి కూడా దుపట్టా అయితే వచ్చింది. దీని దుపట్టా అయితే అంతేం బాగాలేదు కానీ డ్రెస్ అయితే చాలా బాగుంది. సో ఇప్పుడు చాలా ట్రెండింగ్లో ఉన్నాయి కదా ఈ ఆలియా కుర్తీస్. అంటే ఇప్పుడు కాదు, చాలా రోజులుగా ట్రెండింగ్లోనే ఉన్నాయి. నా దగ్గర అయితే ఏది లేదు. సో ఫస్ట్ ఒకటన్నా ట్రై చేద్దామని చెప్పి తీసుకున్నాను. కాకపోతే నాకు అనిపించింది ఏంటంటే నా వరకు స్ట్రైట్ కుర్తీ సెట్స్ చాలా బాగున్నాయి. ఈ ఆలియా కుర్తీస్లో కాస్త లావుగా కనిపిస్తున్నామని నా ఫీలింగ్. ఎవరికైనా నాలాగే ఇట్లా అనార్కలి డ్రెస్ టైప్ ఆర్ లైక్ ఈ ఆలియా కట్ టైప్లో లావుగా అనిపిస్తే కింద కమెంట్ చేయండి. అయితే నేను ఇంకా వేసుకోలేదు. వేసుకున్నప్పుడు అయితే ఖచ్చితంగా మీకోసం ఫోటో పెడతాను. సో చూస్తున్నారు కదా డ్రెస్ అయితే చాలా చాలా బాగుంది. అండ్ లాస్ట్ వచ్చి ఈ పర్పుల్ కలర్ టాప్ అండ్ కింద ట్రౌజర్. సో ఇది కూడా సెట్ అనమాట. సో దీంతో పాటు నాకు కింద వైట్ ట్రౌజర్ వచ్చింది. సో ఇదైతే మీరు ఇంకా దేని కిందనే కూడా యూజ్ చేసుకోవచ్చు. చాలా సాఫ్ట్ మెటీరియల్. అండ్ ఇది చూడండి చాలా ఫ్రీగా చాలా కంఫర్టబుల్గా కూడా ఉంది. ఇది నేనైతే శ్రీరామనవమికి ఆల్రెడీ వేసుకున్నాను. నేను ఈ డ్రెస్లో చాలా రీల్స్ అయితే చేశాను ఇన్స్టాగ్రామ్లో. సో మీరు ఒకవేళ మమ్మల్ని ఇంకా ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వకపోతే నేను కింద లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ప్లీజ్ ఫాలో అవ్వండి. ఈసారి కొన్నవన్నీ చాలా బాగా వచ్చాయి క్వాలిటీ అండ్ చాలా సాఫ్ట్ మెటీరియల్స్. వీటిలో కొన్ని డ్రెస్సెస్ అయితే ఇండో ఎరా బ్రాండ్ నుంచి వాటిలో చాలా బాగుంటాయి. అంటే మనకి కాస్త ఇండియన్ వెస్టర్న్ కలిపినట్లు ఉంటాయి అన్నమాట. సో చాలా ట్రెండింగ్గా చాలా బాగుంటాయి. ఐ హోప్ మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ మీకు ఈ డ్రెస్సెస్లో ఏది బాగా అనిపించిందో కింద కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్.